వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కష్టపడే వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి, పార్టీ కోసం, ప్రజల కోసం మనసు పెట్టి పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా స్థానం జగనన్న కల్పిస్తారు. దాంట్లో నా పేరే ఫస్ట్ నేను చెప్పుకోగలను. అంత సముచితమైన స్థానం కల్పించే జగన్మోహన్ రెడ్డి గారు తన కోసం పాదయాత్ర చేసిన తన చెల్లెల్ని ఎందుకు రోడ్డున పడేశాడు అని ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలు అడుగుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో చెప్పుకూడదనే టైంలో షర్మిలా గారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి మా జగనన్న అరిచిన షర్మిలా గారికి అధికారం లేకొచ్చిన తర్వాత పార్టీ నుంచి, ఇంట్లో నుంచి గెంటేసిన జగన్మోహన్ రెడ్డి గారు బయట మహిళలకు ఇంకేం సముచిత స్థానం కల్పిస్తారమ్మా? ఇంకొకటి, నువ్వు అంటూ ఉన్నావు తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశాలు ఇవ్వలేదు అని చెప్పి. ఒకటి, ఇన్నింటి వాసాలు లెక్క పెడతారు అనే సామెత ఉంది. ఆ సామెత బహుశా నిన్ను చూసే పుట్టినట్టుంది. ఎందుకంటే నువ్వు తెలుగుదేశం పార్టీలో నీకు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా అవకాశం కల్పించింది చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ నీకు 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నీకు ఇంత సముచితమైన స్థానం కల్పిస్తే నువ్వు ఈ రోజు తిన్నింటి వాసాలు లెక్క పెడుతూ ఈ రోజు నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి నాకు కల్పించాడంటాడు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు నిన్ను గౌరవించే వాళ్ళు, కానీ నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో వెళ్ళిన తర్వాత ఏమైంది తెలుసా? నువ్వు మాట్లాడే మాటలు చూసి సభ్య సమాజంలో మహిళలే ఈ రోజా ఏంటి ఇలా మాట్లాడుతా ఉంది, ఇంత దిగజారిపోయి ఇలాంటి దిగజారుడు వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు అని నీ క్యారెక్టర్ ని హించేసింది ఎవరో తెలుసా అమ్మా? జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకొని నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో. ఇలాంటి అవాస్తవాలు చెప్పాలనుకుంటే జనాలు తరిమి కొడతారు, గుర్తుపెట్టుకో.